హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. జయ గురుదత్త. హనుమంతుడు అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం అక్కడున్నటువంటి మొదటి 2 ద్వారాలు దాటాడు. ఒక ద్వారంలో వెంటుకుని పాపం రిక్కిచ్చేశాడు పాపం, ఇంకొక ద్వారంలో తోకనే కత్తిరించిచ్చాడు. ఇక ముందుకు వెళ్తుండగా దారిలో ఒక తోట తగిలింది. అంత విచిత్రంగా ఉంటుంది ఆ అయోధ్య శ్రీరాముడి యొక్క భవనం. ఆ తోట యొక్క తలుపు మూసేసి ఉంది. అక్కడున్న అధికారి అనుమతి పత్రాన్ని చూసి మహారాజు గారు తోటలోకి వచ్చినప్పుడు దూరం నుంచి చూసేందుకు అనుమతి ఇచ్చాడు. చూడు, నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఎక్కడో ఉంది అది. ఇక్కడ ఆ ద్వారం ముందుండేటువంటిది ఈ తోట. ఈ తోటలో స్వామి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు రాముడు. అందుకని నిన్ను ఇక్కడ ఉంచి కొంచెం సేపు స్వామిని దర్శనం చేయటానికి, అంతే, దూరం నుంచి చూసేందుకు మాత్రమే నీకు అనుమతిస్తున్నాను, అంతే, ఇంకా ఎక్కువ నేను ఇవ్వను. ఇంకా త్వరగా రామదర్శనం కావాలంటే ఊళ్ళో ఎవరైనా సాక్షిగా చూపించి జామీన్ తెచ్చుకోమన్నాడు. ఇది ఎక్కడిదండి? నేను ఫలానా వాణ్ణి అని చెప్పటానికి నమ్మకం లేదు. నీ వ్రాతలో చూశాను, అంజనాదేవి పుత్రుడని చెప్పి రాసుకున్నావు, ఇక్కడ వాయుపుత్రుడని. హనుమంతుడు ఎక్కడా, నువ్వెక్కడా? ఏంటో నీకు చపలం. నువ్వు కూడా హనుమంతుడి స్మరణ చేసి హనుమంతుడిలాగా ఉన్నాను అనుకో. నీ ఆకారం అట్లా ఉంది కదా, అందుకని నువ్వే హనుమంతుడు అనుకున్నావే. నువ్వు భలే బాగున్నావయ్యా నువ్వు. అది కూడా ఏం సగం తోకం, హనుమంతుడికి సగం తోకం ఉంటుందా? ఆ తోక కత్తిరించాడు కదా, అప్పుడు అనిపించింది ఏం తోక కత్తిరించాడు కదా అని. అసలు సాక్షి ఏంటి? నీ తోకలే పూర్తిగా ఉందని. ఎక్కడో నువ్వు కత్తిరించుకున్నావు. అబ్బే, నువ్వు హనుమంతుడేంటి? ఏదో హనుమంతుడు బొమ్మలు గీచారు, ఆ బొమ్మల్లాగా నేను ఉన్నానని అనుకునేదా నువ్వు? అసలు ఇంతవరకు ఎట్లా వచ్చావో నాకు తెలియదే. ఏమంటే రామరామ అంటున్నావు కాబట్టి ఏమిటో ఒకటి ఆ లెక్క ప్రకారం ఇంతవరకు కొట్టుకొని వచ్చావు. కాబట్టి నువ్వు ఏమైనా ఆ రాముడితో దగ్గర వెళ్ళి మాట్లాడాలా చేయాలా అనేటట్టయితే నువ్వు ఊళ్ళో ఎవరైనా సాక్షిగా చూపించాలా. ఎవరు? నేను హనుమంతుడిని, గంధమాదన పర్వతం అంట. అది ఏంటది? ఎక్కడుంది అది? ఆ పర్వతం మేము వినలేదే. మేము ఏదో చిన్న చిన్న పర్వతాలు విన్నామా ఈ ఊరు చుట్టూ ఉండేటువంటివి. అయినా ఏంటి ఆ అడ్రస్? నీకు మామూలు ఊరు అడ్రస్, ఏదో ఇంటి నంబర్ చెప్పుకోకుండా గంధమాదన పర్వతం అట. ఏంటా నీ అడ్రస్సు? అడ్రస్ బాగలేదు. అందుకని మాకేదో అనుమానం వస్తూ ఉన్నది. తోకలేని వాడు వచ్చాడు. ఏంటి హనుమంతుడికి తోకలేదా? ఒకవేళ తోక ఎవరైనా కత్తిరిస్తే, హనుమంతుడికి తోక కత్తిరిస్తే ఊరికే ఉంటాడా? మాకు తెలీదా హనుమంతుడి శక్తి, హనుమంతుడి యొక్క ధైర్యం మాకు తెలీదా? కత్తిరించే వరకు ఊరికే ఉంటారా? అయ్యో, వాడి 7 తలకాయల్ని 7 జన్మ తలకాయల్ని కత్తిరించడు మా స్వామి హనుమంతుడు. సరే, నీతో ఎందుకులే తగాద పెట్టుకుంటే ఇంకేమైనా పిచ్చి రేగిపోతుంది నాకు. అందుకని నాకు రేగటం నీకు రేగటం బాగుండదు. కాబట్టి ఓ పని చేయి. ఏమిటి? లంచం అనుకోవద్దు, అయినా ఒక పని చేయి. నువ్వు అనుకోవచ్చు ఏంటిది త్రేతాయుగాల్లో కూడా ఏంటి ఇక్కడి నుంచే ప్రారంభమైంది అనుకోవద్దు. అది కానే కాదు. కానీ నువ్వెవరని సాక్షి చూపించాల, అంతే. నువ్వు రాసావు కదా, దాంట్లో ఇవన్నీ ఒకటోటిగా టిక్కు పెట్టాలా. టిక్కు పెట్టడానికి ఒక్కొక్క సాక్షిని నువ్వు తీసుకురావాలా. ఏంటి? అయోధ్య నుంచి సాక్షి తీసుకురావాలి. అవును. ఏమిటి? ఒక్కొక్క టిక్కుకు ఒక్కొక్క సాక్ష. అమ్మో బాబోయ్, రామా రామా రామా, ఏమి రామా ఈ చివరి దేశంలో ఇట్లా నాకు వినిపించావు నువ్వు, ఏమిటి రామా అనుకున్నాడు. అనుకుంటూ చెప్పాడు, ఏంటయ్యా బాగుంది. వెనక్కి వెళ్ళిపోయి ఊళ్ళో తనను ఎవరైనా గుర్తిస్తారేమోనని, సరేలే నువ్వు ఇంతగా మొండిపడుతున్నావు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతానులే. ఏం చేస్తావు? లోపలికి వదలంటున్నాడు. ఇంకంతే. అదో రాముడు కనపడుతున్నాడు, కానీ మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు మాట్లాడటానికి కావాలంటే నీకు ఒక సాక్షి ఎదురుగా ఉండాలా. ఒక్కొక్క టిక్కుకు ఒక్కొక్క సాక్షి వాడు ఉండాలా. ఇదేమిటి? ఒకరినైనా ఏరుకొని రావచ్చు, కానీ ఒక్కొక్క టిక్కుకు ఒక్కొక్క సాక్షి వాడిని. అమ్మోయ్ బాబోయ్ బాబోయ్, ఏంటో ఇది ఈ రామ పరిపాలన. రామా, నువ్వు ఉండేటప్పుడు ఇట్లయిపోతున్నదే, ముందుకేమవుతుందో తెలీదు. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు అని చెప్పేసి పాపం
తోక కత్తిరించుకున్నటువంటి ఈ హనుమంతుడు అసలు గుర్తెవరు బట్టి ఇప్పుడు అట్లా తోక కత్తిరించుకున్నాడు పాపం. పోన్లే గుర్తిస్తారేమో అని బయలుదేరాడు. జయ గురుదత్త, జయ వీర హనుమానికి.